జగన్ బాబు సర్కార్ నిలదీస్తూ పెద్ద ప్రశ్నే వేసుకొచ్చారు, పెద్ద పోస్టే చేసుకొచ్చారు. రైతుల పక్షాన్ని మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్య ప్రాతలు రాయడం ఏంటి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతులు కష్టాలే లేనట్టుగా వాళ్ళందరూ ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టు, సంబరాలు చేసుకుంటున్నట్టు రాతలు రాయడానికి మాట్లాడడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులకు మీరు నిజంగానే మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ ఎందుకు పంపారు అని ప్రశ్నించారు. బంగారపాలెంలో పర్యటించి మామిడి రైతులు ఓదార్చి భరోసా కల్పించడంపై సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ గురువారం స్పందించారు. చంద్రబాబు సర్కార్కు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మామిడి రైతులపై పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మీరు మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సహా మీ కొమ్ముగా వస్తున్న ఎల్లో మీడియా మరింతగా దిగజారిపోయి మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, 100 మందికి నోటీసులతో నిర్బంధించిన, అణచివేతకు దిగిన, చివరికి లాఠీచార్జ్ చేసిన వెరవకుండా తమ గోడు చాటుతూ బుధవారం బంగారపాలెంలో రైతులకు సంఘీభావంగా నేను నిర్వహించిన పర్యటన స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వం తీరు పట్ల రైతుల్లో పెలుగుతున్న ఆగ్రహవేశాలకు రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది నేరం అన్నట్టుగా తమ కష్టాలు చెప్తున్న రైతుల్ని, వారి తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీ షీటర్లుగా, అసాంఘిక శక్తులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లో మీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణతో ఇలా మాట్లాడడం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజాన మోస్తున్న మీ ఎల్లో మీడియాకి ఉన్న చులకన భావానికి, బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలు లేనట్టుగా, వాళ్ళంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏదైనా ఉంటుందా చంద్రబాబు? పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి, పత్రికలు, టీవీలని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకి సిగ్గుండాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు ఏ రోజు ఇలాంటి కష్టం రాలేదు. గత ఏడాది కూడా కిలో మామిడికి 25 నుంచి 25 మధ్య ధర లభించింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎందుకు పడిపోయి? ఏటా మే 10 నుంచి 15 మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీని ఈ ఏడాది ఎందుకు తెరవలేదు? నెల రోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలంలో ఫ్యాక్టరీలు తెరవకపోయినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు? ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కదా. మీ గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్ ఇలా మీ వాళ్ళకి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా? అసలు మీరు ఇస్తానన్న కిలోకి 4 రూపాయలకి ఎంతమందికి రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు 8 రూపాయలు చెప్పిన ఫ్యాక్టరీలు చెల్లించాయి? నేడు వైఎస్ఆర్సీపీ పాలనతో పోల్చితే ఎక్కడ 29 రేటు, ఈరోజు అమ్ముకుంటున్న కిలోకి 2.5, 3 రూపాయలు ఎక్కడ? ప్రతిపక్ష నేతగా రైతుల పక్షాన బుధవారం బంగారపాలెంలో దీన్ని నిలదీసే కార్యక్రమం నిర్వహిస్తే మీ దగ్గర సమాధానం లేక రైతుల మీద మా మీద తప్పుడు మాటలు మాట్లాడతారా, తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా అంటూ సుదీర్ఘమైనటువంటి క్వశ్చన్స్ వేశారు.